ఈరోజు మనము సనాతన ధర్మం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మం అనే పదము దాదాపుగా అందరికీ తెలిసినదే. కానీ ఏదో కొద్దిమందికి మాత్రమే సనాతన ధర్మం యొక్క వివరాలు పూర్తిగా తెలిసి ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా దాని గురించి తెలుసుకునే కుతూహలం ఉంటుంది, కానీ మనకు దాని గురించి పెద్దగా తెలియదు. కాబట్టి 10 నుంచి 15 ఎపిసోడ్లలో దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం చర్చిద్దాం. సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మనిషి యొక్క జీవన శైలి, జీవన విధానము అని అర్థం. అంటే ఎన్నో యుగాలకు ముందే ఈ సనాతన ధర్మం అనేది ప్రవేశపెట్టబడింది. ఇది మనిషి యొక్క జీవన విధానాన్ని, అంటే తను ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా సుఖాన్ని పొందాలి, ఎలా సమాజంలో ఉండాలి అనేటువంటి దాన్ని తెలియజేసింది. మనిషి ఆనందంగాను సంతోషంగాను స్వాంతనతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి, అంతిమంగా ఆత్మజ్ఞానాన్ని పొంది దాని ద్వారా మనము దేవుణ్ణి ఏ విధంగా చేరుకోగలం అని తెలుసుకోవడానికి రకరకాల మార్గాలని ఈ సనాతన ధర్మాల్లో సూచించబడ్డాయి.